ఈడెవడో తీన్మార్ మల్లిగాని బ్యాచ్ అని ఫోన్ వస్తుంది, ఒక్కటే ఫోన్ వస్తుంది. మరి ఏంది ఇది చూద్దాం జరా. ఏందో శంకరాట చేయొద్దంటే ఇట్లా చేస్తారు. హలో ఎవరు అన్న? నమస్తే. నమస్తే, ఎవరు? నా పేరు శంకర్ అన్న, కొండటిపల్లి. చెప్పాలి, మనము లైవ్ లో ఉన్నాము. మరి మీది ట్రూ కాలర్ లో తీన్మార్ మల్లన్న టీం సభ్యుడు అని పడుతుంది. కరెక్ట్ అన్న. అవును, అంతేనా? మీరేనా? ఇప్పుడు మాట్లాడదాం అనుకున్నాను ఒక 10 నిమిషాలు. ఓకే ఓకే, మాట్లాడుదురు కానీ మీరు తీన్మార్ మల్లన్న టీం సభ్యుడేనా? ఇంతకుముందు ఉన్నా. మరి ఎందుకు తీసుకుంటలేరు? అది ఎందుకు తీసి పడేస్తలేరు మీరు? మొన్న గట్టిన కూడా నేను టీం సభ్యుని, నిన్న నాశనమైనా, నేను పాడైపోయినా, వాడు నన్ను మోసం చేసిన వచ్చిండు, దాడి చేసిండు. అదే అన్న, ఇప్పుడు మీరు లైవ్ అయిపోయిన ఒకసారి మంచిది, మంచి మంచి. ఓకేనా? ఇట్లా మోసపోతారాడా? శిల్క ప్రవీణ్ అయితే న్యాయం చేస్తారని వస్తారు, కొన్నిసార్లు నమ్మిస్తారు, కొన్నిసార్లు దాడి చేస్తారు. బొచ్చు కూడా భయపడేది లేదు. అలిశెట్టి ప్రభాకర్ ఒక మాట అంటాడు, హింసకు ప్రతి హింసను నేను అని. మా సహనం నశిస్తే హింసకు ప్రతి హింసలే అవుతాం. పుట్టుకే ప్రమాదం మాది. ఈ సమాజంలో అనగారిన బిడ్డలం మేము. పుట్టుకే చాలా ప్రమాదం. ఒక్కసారి పుడితే మళ్ళా కథమే. ఇక కథమయ్యేదానికి ఇక మళ్ళీ ఉండి చేసేది ఏమున్నది? ఊరికే దాడులకు గురయ్యే బదులు హింసకు ప్రతి హింస, చర్యకు ప్రతి చర్య, హింసకు ప్రతి హింస. అందుకే మొన్న ఒక లైసెన్స్ గన్ను కావాలని దాంట్లో రాసి పెట్టినాం. ఏందో ఊరికే ఒట్టిగానే ఇక తెలంగాణ ప్రజల తరపున తెలంగాణ బాగుండాలని నిత్యం గొంతు వినిపిస్తుంటే ఆ నిత్యం మా మీద ఏదో కుట్ర చేసి ఏదో విధంగా మమ్మల్ని కవ్వింపు చర్యలకు పాల్పడి మమ్మల్ని ఆ వింగులో పడి ఆ కవ్వింపు చర్యలు చేసి మా మీద దాడులు చేసి మేము రెచ్చిపోయేటట్టు చేసి ఏదో నింద ఏదో ఒకటి చుట్టేస్తాం, బట్టగాలు చేస్తామంటే ఖచ్చితంగా ఉంటుంది. చర్యకు ప్రతి చర్య ఉంటుంది, హింసకు ప్రతి హింస ఉంటుంది. అలిశెట్టి ప్రభాకర్ గారు ఎప్పుడో రాసిండ్లు, హింసకు ప్రతి హింసను నేను, జాగ్రత్త ఉండు బిడ్డ అన్నాడు. ఇక నీకే హింస చేస్తా అంటే దానికి రెట్టింపు హింస చేస్తుంది. మాకు భయపడే సవాలే లేదు. మేము మంచిగా ఉంటాం, మాతో మంచిగా ఉండండి, మా ప్రజలకు మంచి చెప్తూనే ఉంటాం. చిల్కా ప్రవీణ్ 3 సంవత్సరాల క్రితం వచ్చి చెప్పినప్పుడు అమ్ముడు పోయినట్టున్నాడా, అగ్గువగా అమ్ముడు పోయినట్టున్నా. ఎవడు కొంటాడు? ఎవడిస్తాడు? ఎవ్వడియ్యాడు. నేను చెప్తున్నాగా, రాజకీయంలో ఉండేటోడు ఎవ్వడియ్యాడు రూపాయి కూడా. రాజకీయ నాయకులే చాలా తెలివిగా రూపాయి ఇచ్చాక 5 పైసలు ఇచ్చి కథంగా అటేగా అటువంటిది ఇచ్చి డబ్బులు ఇచ్చి ముద్దు చేసి బాగుపరచమని చెప్తారు. తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉంటే మాట్లాడాలా మేము? తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉంటే 50,000 ఉద్యోగం విడిచిపెట్టి పాదయాత్ర చేయాలి మేము? ఇవన్నీ ఉంటాయి.